కూడా మీరు ఇది లేవనెత్తినట్టు ఎట్లా ఉంటుంది అంటే మీరు పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడు ఈ అంశం కేంద్రం దృష్టికి వెళ్తుందా ఎట్లా ఉంటుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రహితంగా వ్యవహరిస్తూ ఉన్నది, ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నది. కాబట్టి అలాంటి పార్టీ ఏ రకంగా అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తుందో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. సార్, అక్బరుద్దీన్ మాట్లాడుతూ రావు అయినా రెడ్డి అయినా కూడా మా కాళ్ళ దగ్గరికి రావాలని ఆయన ఇదే మాట మాట్లాడారు, వేరే కూడా కాదు. ఎట్లా చూడొచ్చు? ఇది రెండు విషయాలు. గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించినా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టీరింగ్ నా చేతిలో ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పాడు, స్టీరింగ్ నా చేతిలో ఉంది, స్పీడ్ బ్రేకర్ నా చేతిలో ఉంది, ఎక్సలేటర్ నా చేతిలో ఉంది, హారన్ కూడా నా చేతిలో ఉంది. సీట్లు ఎవరు కూర్చున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనని అఫీషియల్గా చెప్పాడు. ఈరోజు వాళ్ళ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, అది రావైనా రెడ్డి అయినా నా కాళ్ళ దగ్గరికి రావాలనే అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. మా దగ్గరికి మేము రావాలి, మేము వాళ్ళ దగ్గరికి పోము. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలి, నేను కాదు. నేను ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నది ఇదే. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి బానిసలు, ఈ రెండు పార్టీల బానిస బ్రతికిది. మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బానిసలుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ కనుసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే ఈ రెండు పార్టీలు జవాబు చెప్పాలి అక్బరుద్దీన్ అనడానికి. నేను అనేక సంవత్సరాలకు చెప్తున్నాను, నేను ఇదే మాట చెప్పాను, నేను కొత్తగా కాదు. ఈరోజు ఆయన కూడా చెప్పాడు, అక్బరుద్దీన్ కూడా. దానికి జవాబు చెప్పాల్సింది నోరు మెరపరు. మజ్లిస్ పార్టీ అంటే పాయింట్లు నడుస్తాయి. వీళ్ళకు వాళ్ళు ఏం మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడి లేచి నిలబడి మాట్లాడితే స్పీకర్ మైక్ కట్ చేయడు, జవాబు చెప్పరు వీళ్ళు. ఈ రకంగా నిన్న మాట్లాడితే చెప్పండి జవాబు. ఎవడైనా మా దగ్గరికే రావాలా, ఎవడైనా ఇదే పదము, రావో రెడ్డివో మేరా పాసి ఆనా హై, మాం కిసికే పాసి నై జాతే, ఇది ఆయన భాష. మరి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దారుసాలంలో తాకట్టు పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ.